అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి ఫిబ్రవరి 18 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు వచ్చి పండిత రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్నవారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము రేపటి రోజున ఈ రాశి వారికి ఒక రకమైన రాజయోగం మీ తలుపు తట్టబోతుందండి. కానీ ఈ అదృష్టాన్ని మీరు అందుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా రేపటి రోజు మీరు చేయవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని అయితే ఉంది. ఆ పని ఏంటనేది వీడియోలో తప్పకుండా తెలియజేస్తాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుందండి. ఇక రేపటి రోజున మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీ కుటుంబానికి చాలా రక్షణగా మారబోతుంది. మరి రేపటి అమ్మవారికి మీరు చేసుకోవాల్సినటువంటి ఒక చిన్న పరిహారం ఉంది. అది తెలుసుకొని రేపటి మీరు చెప్పేటువంటి ప్రతి మాట కూడా పాటించే విధంగా చేయండి. ఇక రేపటి రోజున ఖచ్చితంగా కూడా అత్యంత కీలకమైన రోజు అండి. అయితే రేపటి రోజు మీ జీవితంలో ఒక స్త్రీ ద్వారా జరిగేటువంటి కొన్ని మార్పులు అనేవి కూడా తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఇక మీరు మీ జాతక చక్రంలో ఏంటంటే రేపటి రోజు మీకు విచిత్రమైనటువంటి పరిస్థితి కూడా ఏర్పడబోతుంది. మీ జీవితంలో ఏంటంటే గత కొంతకాలంగా ఏంటంటే మీకు మానసికమైనటువంటి ప్రశాంతత లేదనమాట. నేను ఎవరి కోసం బ్రతుకుతున్నాను, నాకేంటి ఈ కష్టాలు అనేటువంటి వైరాగ్యం మీకు చాలా అంటే చాలా ఎక్కువగా కలిగి ఉంది. కానీ ఏంటంటే రేపటి రోజు ముఖ్యంగా చంద్రుడి యొక్క గమనం మీ జాతకాన్ని మలుపు తిప్పబోతుంది. చంద్రుడు మీ యొక్క లాభస్థానాన్ని అంతేకాకుండా భాగస్థానాన్ని ప్రభావితం చేయబోతున్నాడు. మరి దీనికి తోడుగా మీకు ఉన్నటువంటి ఈ యొక్క పంచమ స్థానాన్ని సూర్యుడు వెలిగించబోతున్నాడు. పంచమ స్థానం అంటే ఏమిటంటే అది అదృష్టం అండి. అది పూర్వజన్మ పుణ్యం అనమాట. అది ఆకస్మిక ధనలాభం అనేటువంటి విధంగా పంచమ స్థానం ఏర్పడుతుంది. ఇక రేపటి రోజున మీకు విశ్వం 3 రకాల బహుమతులు ఇవ్వబోతుంది. ఆకస్మిక ధనం, అలాగే మరుగుడిపోయినటువంటి ప్రేమ లేదా బంధువు ప్రేమ లేదా శత్రునాశనం. ఇప్పుడు రేపటి రోజున అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తిగా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. అయితే రేపటి రోజు మొదటగా మీకు ఏంటంటే చాలా ఉల్లాసంగా కనిపిస్తుంది అనమాట. అంటే లేచినప్పటి నుండి మీ జీవితం అనేది చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. నిద్ర లేవగానే ఏంటంటే ఒక రకమైన ఆందోళన మీకు కొంచెం అనిపించవచ్చు. అయితే కంగారు పడాల్సిన అవసరం లేదండి. అది నెగిటివ్ అయితే కాదు, అది ఒక పెద్ద మార్పుకు సూచన జరగబోయేటువంటి సంఘటనలు అనమాట. ఇక రేపటి రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రంలో 6 గంటల లోపు మీకు ఒక ఫోన్ కాల్ అనేది లేదంటే ఒక మెసేజ్ రూపంలో కానీ వస్తుంది. అది మీ కెరీర్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి డబ్బుకు సంబంధించింది కావచ్చు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఒక ఫైల్ లేదా ఎప్పుడో వదులుకున్నటువంటి బాకీలు వసూలు అవ్వడం కానీ ఇటువంటివి జరగవచ్చు. ముఖ్యమైనటువంటి హెచ్చరిక, రేపటి మీరు ఎవరికి కూడా అప్పు ఇవ్వకండి. ఎవరి దగ్గర కూడా చేతులు చాచకండి. ముఖ్యంగా మీ ఆఫీసులో కానీ లేదంటే వ్యాపారంలో కానీ ఒక సీక్రెట్ను ఎవరితో కూడా పంచుకోకండి. ముఖ్యంగా స్త్రీ కూడా, ఆ స్త్రీ ఎస్ అనేటువంటి పేరుతో ఉన్నటువంటి స్త్రీతో మీతో ఎక్కువ మాట్లాడేటువంటి ఒక స్త్రీ మీ యొక్క వెనకాల గోతులు తవ్వేటువంటి ప్రయత్నం మొదలుపెట్టింది. అయితే ఆ వ్యక్తి ఎవరు అనేది మీరు తప్పకుండా రేపటి సాయంత్రం లోపు ఆ వ్యక్తి ఎవరు, అసలు ఆ స్త్రీ ఎవరు అనేది కూడా మీరు తప్పకుండా తెలుసుకుంటారు. సాక్షాత్తు అమ్మవారే రేపటి రోజున ఆ స్త్రీ యొక్క నిజస్వరూపాన్ని మీకు చూపిస్తుంది. అది చూసి మీరైతే షాక్ అవుతారండి. అది మీకు కొంచెం అనమాట. అయితే రేపటి సాయంత్రం మీరు ఏం చేయాలంటే రేపటి ఇంట్లో దీపం పెట్టేటప్పుడు 2 లవంగాలు ఆ దీపంలో వేయండి. అది మీ మీద ఉన్నటువంటి నరదిష్టిని కాల్చేస్తుంది. ఇక రేపటి మీరు తప్పకుండా అమ్మవారికి పాలు పెరుగుతో కాదండి, పసుపు కుంకుమ నీళ్ళతో అభిషేకం చేయండి. ధనయోగం కలుగుతుంది. అలాగే రేపటి మీకు ఏంటంటే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్లో చేసేవారికి, రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి లేదంటే కమిషన్ ఏజెంట్లుగా పనిచేసే వారికి రేపటి అద్భుతమైనటువంటి లాభాలను గడిస్తారు. మీరు ఊహించని విధంగా డబ్బు అనేది మీ చేతికి రేపటి ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు రేపటి రోజున బంగారం కొనుగోలు చేయడానికి లేదా ఏదైనా కొత్త వస్తువులు ఇంటికి తెచ్చుకోవడానికి
రేపటి రోజు నా మంచి రోజు అండి. కొంతమంది సాధారణంగా ఏంటి అమావాస్య అంటారు తర్వాత మంచిదని చాలా రకాల శుభాలను అనుకుంటూ ఉంటారు. రేపటి రోజు ఖచ్చితంగా కూడా మీరు బంగారు వస్తువులు కొనుక్కోవడం వల్ల మీ ఇంటికి కొని తెచ్చుకోవడం ప్రయత్నించండి. ఇక రేపటి రోజు మీకు దొరికేటువంటి డబ్బును వెంటనే ఖర్చు చేయకండి. రేపటి రోజు వచ్చేటువంటి లక్ష్మీదేవి కనీసం ఒక రాత్రి అయినా కానీ మీ బీరోలో ఉంచాలి చేసుకోండి. వెంటనే ఖర్చు చేస్తే అమ్మవారు నిలవదు కాబట్టి రేపటి రోజున మీ జీవిత భాగస్వామి ద్వారా మీకు ఒక మంచి శుభవార్తను కూడా పొందే అవకాశం ఉంది. వారి సలహాలను తక్కువగా అంచనా అయితే అస్సలు వేయకండి. ఇంకా రేపటి రోజున వారి నోటి నుండి వచ్చేటువంటి మాట సాక్షాత్తు సరస్వతిదేవి వాగ్గా భావించండి. మీకు ఒక ప్రశ్న అంటే గత కొద్ది రోజులుగా మీకు కలలో పాము కానీ లేదంటే నీళ్లు కానీ కనిపిస్తూ ఉన్నాయా? అయితే ఒకవేళ అలా కనిపిస్తే తప్పకుండా మీరు మీ మనసులో నిజమే అని చెప్పి అనుకోండి. ఎందుకంటే రాబోయేటువంటి ఆకస్మిక ధనానికి ఇది ఒక సూచన అనమాట. ఇక అంతేకాకుండా రేపటి రోజున మీ పనుల్లో మీరు చాలా బిజీగా ఉంటారు. అలాగే మీ యొక్క తోబుట్టులతో ప్రేమతో వాత్సల్యంతో మెలుగుతారు. అలాగే దాంపత్య విషయంలో రేపటి రోజున ఒక మ్యాజిక్ జరగబోతుందండి. ఎవరైతే సింగిల్గా ఉన్నారో వారికి రేపటి రోజున ఒక ప్రపోజల్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. లేదా మీకు ఇష్టమైనటువంటి వ్యక్తి మీ వైపు ఆకర్షితులు అవుతారనమాట. విడిపోయినటువంటి భార్యాభర్తలు గొడవపడి దూరంగా ఉన్నటువంటి ప్రేమికులు రేపటి రోజున ఒక చిన్న మెసేజ్ చేసి చూడండి లేదా ఫోన్ చేయండి. అవతల వైపు నుండి మీకైతే కరెక్ట్గా రెస్పాన్స్ అనేది ఖచ్చితంగా మీకు వితిన్ 2 minutesలో కానీ ఖచ్చితంగా అయితే రెస్పాన్స్ అనేది వస్తుందండి. తద్వారా మీకు పనిచేస్తానని చాలా అనుగ్రహంగా ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి పక్కన అంటే గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మనం ఇలాంటివన్నీ చేసేటువంటి ఒక చిన్న అడుగు 1000 అడుగుల దూరాన్ని ప్రయాణాన్ని కూడా దగ్గర చేస్తుందండి. కానీ ఒక విషయం అయితే గుర్తుంచుకోండి, రేపటి రోజున మీకు ఖచ్చితంగా కూడా మూడో వ్యక్తి యొక్క జోక్యాన్ని మీ పర్సనల్ లైఫ్లో మాత్రం అస్సలు ఇన్వాల్వ్ కానివ్వకండి. ఇక మీ అత్తగారే కావచ్చు, స్నేహితులు కావచ్చు, మీ ఇద్దరి మధ్యలోకి వస్తే సున్నితంగా తిరస్కరించండి. ఇక రేపటి మీరు మీ పార్ట్నర్స్తో గడిపేటప్పుడు సమయం మీ భవిష్యత్తు బంధాన్ని మరింత ఎక్కువగా బలోపేతం చేస్తుందన్నమాట. ఇక పరిహారం ఏంటంటే కనుక రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీరు ఎక్కడైనా సరే గన్నేరు చెట్టు ఉంటే గన్నేరు చెట్టు దగ్గరికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ మీరు కొంచెం పాలు, ఆ పాలలో కొంచెము తేనె కానీ చక్కెర కానీ ఏమైనా వేసేసి అట్లా 5 రకాల పూలు, ఒక చిటికెడు ఉప్పు అనండి పసుపు కుంకుమ కానీ వేసి ఆ నీళ్ళను ఎక్కడైనా సరే అంటే గన్నేరు చెట్టు మోడల్లో పోసిరండి. ఇది ఖచ్చితంగా మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. రేపటి ఇంట్లో దీపం వెలిగించుకోండి. ఆ దీపాన్ని ఇంట్లో అంతా కూడా చూపించి అమ్మవారి ముందు మరింత ఎక్కువగా వేయండి. మీ మొహంలో ఒక తేనటువంటి కళ వస్తుంది. జనాలు మిమ్మల్ని చూసి తర్వాత రోజు నుండి ఆకర్షితులవుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు ఆఫీస్లో ఏదైనా ప్రజెంటేషన్ ఇవ్వాలన్నా లేదంటే ఎవరైనా కానీ ఒప్పించాలన్నా రేపటి రోజున బెస్ట్ డే అనమాట. అయితే రేపటి రోజున సాయంత్రము తర్వాత మీకు ఒక అద్భుతం అనేది తప్పకుండా జరగబోతుందండి. మీరు చాలా కాలంగా దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో, ఏ పని అయితే పదే పదే వాయిదా పడుతూ వచ్చిందో ఆ పని రేపటి రోజు మీరు సాయంత్రం పూర్తి చేసుకుంటారు. అది వీసానే కావచ్చు, లేదా జాబ్ ఆఫర్ కావచ్చు, లేదంటే ఇంకేదైనా లోన్ శాంక్షన్ కావడం కావచ్చు. ఇలా మీకు విశ్వం మొత్తము అనేది ఒక గ్రీన్ సిగ్నల్ అయితే ఖచ్చితంగా రేపు ఇవ్వబోతుంది. అదేవిధంగా అమ్మవారే మీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కూడా మీరు అనుకోండి. మీ అదృష్టాన్ని మీరు పూర్తిగా అందుకోవాలంటే రేపటి రోజు మీరు అత్యంత రహస్యమైనటువంటి చిన్న పరిహారం కూడా చేసుకోవాలి. ఇది ఎవరికి కూడా చెప్పకండి, మీ ఇంట్లో వాళ్ళని కూడా చెప్పకండి. అదేంటంటే ఇప్పుడు అంటే రేపటిలో నేను చిన్న తాంత్రిక పరిహారం కాదండి, ఇది సాత్వికమైన శక్తివంతమైన మానసిక పరిహారం. అయితే ఈ యొక్క రెమెడీ ఏంటంటే కనుక మీరు రేపటి రోజు ఎప్పుడైనా కానీ మీకు ఇల్లున్నప్పుడు ముఖ్యంగా రాత్రి సమయంలో ఒక తెల్లని కాగితం తీసుకొని దానిపైన ఎర్రని పెన్నుతో 6 అనేటువంటి సంఖ్య రాయండి. 6 అనేది శుక్రుడి యొక్క సంఖ్య. ఆ సంఖ్య చుట్టూ కూడా ఒక రౌండ్ గీయండి. ఆ సర్కిల్ లోపల 6 అంకె కింద మీకు ఇప్పుడు అర్జెంటుగా కావాల్సినటువంటి కోరిక వాటిలో రాసేయండి. ఉదాహరణకు జాబ్, మనీ లేదా మ్యారేజ్. ఈ విధంగా రాసి ఆ కాగితాన్ని మడత పెట్టి మీ దిండి కింద పెట్టుకొని పడుకోండి. రేపటి రోజు ఈ విధంగా చేయండి. రేపటి రోజు కూడా దిండి కిందే ఉంచండి. తర్వాత ఉదయం తీసి ఆ కాగితాన్ని మట్టిలో పాతిపెట్టండి లేదా పారే నీటిలో విడిచిపెట్టండి. నమ్మకంతో ఈ చిన్న పరిహారం చేయండి. మీ సంకల్పం ఎంత బలంగా ఉంటే ఫలితం కూడా అంత వేగంగా వస్తుంది. మరి రేపటి రోజున ఈ మంత్రాన్ని కూడా నిద్రపోయే ముందు 11 సార్లు అనుకోండి. అది ఓం రుద్రాయే నమః అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు జపించండి. అదేవిధంగా రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా అంటే బుధుడు కాబట్టి బుధవారం కాబట్టి ఓం బృహస్పతే నమః. ఈ విధంగా మీరు చాలా మంచివారండి. పక్కవారి కష్టాన్ని మీ కష్టంగా భావించేటువంటి గుణంతో ఉంటారు కాబట్టి మీకు కావాల్సిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. కాబట్టి అప్పుడప్పుడు మీరు ద్రోహం కూడా జరుగుతుంది. కానీ గుర్తుంచుకోండి, రేపటి చాలా ముఖ్యమైన రోజు కాబట్టి మీ జీవితం రేపటి మీరు చేసుకోని పరిహారాలు కూడా చెప్పాను. ఇంకా రేపటి రోజు చేసినటువంటి పరిహారం అత్యంత శక్తివంతమైన పరిహారం. మీ మనసును శాంతపరచుకోండి, కళ్ళు మూసుకోండి. అంతేకాకుండా పాజిటివ్గా అనుకోండి. అంటే మీ మనసులో ఇలా అనుకోండి, ఇవి మీకు మీ మైండ్ని యాక్టివేట్ చేస్తాయన్నమాట. నేను అదృష్టాన్ని ఆహ్వానిస్తున్నాను, నా జీవితంలోకి వచ్చేటువంటి ధనాన్ని నేను స్వీకరిస్తున్నాను, నా చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది, నేను గెలవడానికి అర్హుణ్ణి లేదా అర్హురాలని ఈ విధంగా అనుకోండి. చూసారు కదండి, ఇది గ్రహాల యొక్క నాటకం కాదండి, ఇది దైవ సంకల్పం. ఈ విషయాన్ని మనకు తెలియజేసే కాబట్టి
మరి భయపడాల్సిన అవసరం అయితే లేదండి. అన్నిటికి కూడా సిద్ధంగా ఉండి రేపటి రోజు వచ్చేటువంటి ప్రతి అవకాశాన్ని 2 చేతులతో స్వీకరించండి. కానీ ఈ ఒక్క మాట, ఈ ఒక్క అదృష్టం మీకు కలిగిన తర్వాత మీకు అంతా కూడా మంచిరని, ఆ తర్వాత మీ శక్తి కొద్దీ ఎంతో కొంత పేదవారికి, మూగజీవులకి సహాయం అయితే ఖచ్చితంగా చేయండి. రేపటి రోజున మీరు చేసే దానము వీరెట్ల పుణ్య ఫలితాలు అయితే ఖచ్చితంగా ఇస్తుందండి. మరి తెలిసినా కానీ ఈ రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.